Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు వినిపిస్తుందా? ప్రసాద్ గారు వినిపిస్తుందండి. యా అంటే యాక్చువల్గా ఏంటంటే నేను మాట్లాడినా మీరు కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. నేనేమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఏ ప్రజాప్రతినిధికైనా డబ్బులు సంపాదించాలి అనే యావ ఉండకూడదు. ఉండటం అనేది నేరపూరితమైనటువంటి ఆలోచన. ఎందుకంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని క్లాస్ 21A కింద 29A కింద రాజకీయ పార్టీల గుర్తింపులకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అంతకుముందు రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళ ఇష్టానుసారం ఎట్లా నడిపినా ఏం చేసినా నిధులు ఎక్కడి నుంచి సేకరించినా ఎంత సేకరించినా లెక్కలు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు దాన్ని ఎట్లా ఖర్చు పెట్టినా ఏం చేసినా కూడా అడిగేవారు లేరు. కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 1951 కింద 21Aలో ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన తర్వాత వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది. ఇందుకు సంబంధించి 2009లో 2023లో అంతకుముందు 1969, 73, 71లో వరుసగా ఇందులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనేకమైనటువంటి సవరణలు వచ్చాయి. ఈ అనేకమైనటువంటి సవరణల ప్రకారం మనం గమనిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా లేదా ప్రజాప్రతినిధి అయినా డబ్బులకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి అంశాలలో అవకతవకలు కానీ ఆర్థికంగా లాభపడాలని ప్రయోజనపడాలని చూడటం కానీ ఒకే వ్యక్తి 2 పదవుల్లో ఉంటూ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని చూడటం కానీ నేరం. అటువంటి నేరపూరితమైనటువంటి అంశాన్ని ఈ రోజు ఆయన చర్చకు లేవనెత్తారు. మనం డబ్బులు సంపాదించగలమా అంటే ఇది ఎలా ఉందంటే, నేను దొంగతనం చేయగలనా, దొంగతనం చేయాలని ఉంది, ₹1 దొంగతనం చేయాలని ఉంది, చేయగలనా అన్నట్టు ఉంది. దొంగతనం చేయాలి అనేటువంటి ఆ ఇంటెన్షన్ కూడా నేరమే. సంపాదించగలమా అనే ఆలోచన కూడా నేరపూరితమైన అంశమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళని మనం బ్లేమ్ చేయాల్సి వస్తుంది. గతంలో వాళ్ళు సంపాదించారు, వాళ్ళు దోచుకున్నారు అని అంటే, వాళ్ళు దోచుకున్నారు కాబట్టి మేము కూడా దోచుకుంటాము, వాళ్ళు సంపాదించారు కాబట్టి మేము కూడా సంపాదిస్తాము, వాళ్ళు ఆనాడేమో కోట్లు చేశారు కాబట్టి మేము కూడా ఇప్పుడు కోట్లు అంటే ప్రజలు ఆ పార్టీని దూరంగా పెట్టి ఈ పార్టీని ఎందుకు గెలిపించారు? కారణం ఏంటి? ఏ కారణాలతో ప్రజలు దాన్ని మనం గమనించాలి. ఇది కాకుండా ఒక విషయం మనం క్లోజ్ చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కూడా మనం నెలకి ఇంత అంటే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. కార్యకర్త అయితే ఎంత సంపాదించాలి, ఒక నాయకుడు అయితే ఎంత సంపాదించాలి అంటే దాని ఎంప్లాయీస్ మనం తీసుకుంటే మంత్రి అయితే ఎంత, ముఖ్యమంత్రి అయితే ఎంత సంపాదించాలి అనే లెక్కలు చెప్తున్నట్టుగా ఉంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఇటువంటి ఆలోచనలు చేయడం కూడా తప్పు. దీనిని రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా కూటమి పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. మననే చంద్రబాబు నాయుడు గారేమో పార్టీ మీటింగ్ లో చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన ఏమని, ఈ లిక్కర్ సిండికేట్లలో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, ఇదివరకు లిక్కర్ సిండికేట్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండండి, కానీ కొత్తగా ఇందులోకి దీంట్లో ఏదో డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు మీరు ఎవరు చేయకండి, అలా చేయడం కూడా తప్పు, అలా చేస్తే నేను చర్యలు తీసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, మనం ఇన్ని సంవత్సరాలుగా మనం ఎటువంటి ఆర్థిక వనరులు లేకుండా ఉన్నాము, ఈ డబ్బులో ప్రతి కార్యకర్త బాగుపడాలి, ప్రతి నాయకుడు బాగుపడాలి అనేటటువంటి భావన ఏ విధంగానూ సరికాదని నా అభిప్రాయం. బలరాం గారు. ఇంకొక విషయము ఇందులో ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఆయన చెప్తున్న మాటలు అక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్న నాయకులు నెలకు 1 కోటి సంపాదించాలనుకుంటున్నారు, కార్యకర్తలు 1 లక్ష సంపాదించాలనుకుంటున్నారు నెలకి అని. అంటే నేను ఏమంటున్నానంటే, అక్కడ కార్యకర్తల భావన కావచ్చు, ఆయన వ్యక్తిగత భావన కావచ్చు, కాకపోవచ్చు కూడా. మనం ఎందుకంటే ఆ మీటింగ్ లో లేవు కాబట్టి
కానీ ఎవరు ఇలా ఆలోచించడం తప్పు అంటున్నాను నేను. కార్యకర్త ఆలోచించడం